పులివెందుల పోలీసులకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే ఎస్ఐ, సిఐ, డిఎస్పి ముగ్గురికి వరుసగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ ఆయన్ను కులం పేరుతో దూషించి చిత్రహింసలకు గురి చేశారని వేసి పులివెందుల డిఎస్పి మురళీనాయక్, సిఐ ఎన్వి రమణ వీళ్ళిద్దరి మీద ఆరోపణలు కూడా నమోదయ్యాయి. ఈ అంశం మీద ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో కౌన్సిలర్ కిషోర్ జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయిస్తే దానికి సంబంధించినటువంటి అధికారులు 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కడప జిల్లా ఎస్పీ గారికి. అదేవిధంగా పులివెందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కట్టేటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలను తొలగించారనే ఆరోపణల మీద కిషోర్తో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఘటన అప్పట్లో ఏ విధంగా సంచలనం సృష్టించిందో స్టేషన్లు మార్చి అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి బాధితుడు ఆరోపిస్తూ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశాడు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు అనేక మంది కీలక నేతలను కూడా ఆనాడు ఇదే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ కక్ష సాధింపులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అంతటితో ఆగకుండా తమ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని చెప్పేసి కంప్లైంట్ చేశాడు. అదేవిధంగా వేముల పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి తనను కులం పేరుతో దూషించి 3rd డిగ్రీ కూడా ప్రయోగించారని చెప్పేసి పార్నపల్లి కిషోర్ మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయిస్తే సంబంధిత అధికారుల మీద ఎవరైతే ఎస్ఐ, సిఐ, డిఎస్పి ఉన్నాడో వాళ్ళ మీద 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు కూడా ఇచ్చింది. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనడానికి నిదర్శనం ఇవన్నీ కూడా. అంతటితో కాదండో ఇంకా చాలా ఉన్నాయి ఆ ముగ్గురు వ్యవహారాలు. ఇదిలా ఉంటే పులివెందుల రూరల్ సిఐ, ఇప్పుడు సిఐ విషయానికి వద్దాం. ఎన్వి రమణ ఇప్పటికే 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడి ఘటనలో ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. అదే కేసులో డిఎస్పీ మురళీనాయక్ ప్రమేయం కూడా ఉందని చెప్పేసి ఆరోపణలు వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణల మీద ఈ రోజంతా కూడా ఆయన్ను విచారణ చేశారు. విచారణ కూడా జరిపారు ఆ డిఎస్పీ గారి మీద. మరోవైపు సిఐ రమణ గారి ఇంట్లో సోదాలు నిర్వహించినటువంటి ఎక్సైజ్ అధికారులు, ఎక్సైజ్ శాఖ ఆ ఇంట్లో అక్రమ మద్యం, విదేశీ మద్యం అంట, మంచి బ్రాండ్లు ఆ ఇంట్లో ఉన్నాయంట. అది కూడా ఆ సిఐ గారి 2వ భార్య ఇంట్లో ఉన్నాయంట. బాగానే ఉంది వ్యవహారాలు మాత్రం. అక్కడ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దీని మీద కూడా ఏసీబీ అధికారులు విచారణ కూడా చేస్తున్నారు. 2వ భార్య ఇంట్లో దొరికాడు ఆయన. అలాగే ఇంకొక ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి. సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్, ఆయన కూడా ఇంకొక వ్యవహారం. ఆయన లంచం తీసుకుంటూ ఆ వ్యవహారంలో డిఎస్పీ మురళీనాయక్ చెప్పడంతోనే తాను లంచం తీసుకున్నానని చెప్పేసి ఏసీబీ అధికారులకు వెల్లడించారంట ఆ మహానుభావుడు. దీంతోనే ఏసీబీ కేసులోనే డిఎస్పీ గారు ఇరుక్కున్నాడు. అంటే ఎస్ఐల విషయంలో, సిఐల విషయంలో ఏ ఇన్సిడెంట్స్ అయినా సరే పైన డిఎస్పీ గారి ఆదేశాల మేరకే వీరందరూ కూడా చేశారు. ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ ఎవరు? డిఎస్పీ. ఆయన ఈరోజు అంతా కూడా ఫుల్గా విచారణ చేశారు. అదేవిధంగా గతంలో మీకు అందరూ కూడా బాగానే గుర్తుంటుంది, మర్చిపోయింటే ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరందరూ కూడా. ఆ డిఎస్పీ గారి ఇంకొక వ్యవహారం ఏమంటే, గతంలో కాల్చి పడేస్తా అని చెప్పేసి వైసీపీ నాయకుల మీద జులుం ప్రదర్శించి ఏ విధంగా వివాదాస్పదంగా మారాడో మీరు అందరూ కూడా చూశారు కదా.
ఆయనే ఈ డిఎస్పీ మురళీనాయక్. ఆయన మీదే మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు మరోసారి ఇప్పుడు చర్చాంశమయ్యాయి. ఇప్పుడు మానవ హక్కుల కేసు, ఏసీబీ కేసు, అదేవిధంగా ఎక్సైజ్ కేసు, ఈ 3 కేసులతో పులివెందుల పోలీసు అధికారి మీద విచారణలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారాల మీద ఉన్నతాధికారులు తీసుకునే చర్యలు ఏమిటనేది చాలా ఆసక్తికరంగా మారింది. చూడాలా.